హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రికవరీ బంగారం నొక్కేసి అదాలత్లో కేసును క్లోజ్ చేసినట్లు విచారణలో గుర్తించారు పోలీసులు. 5 తులాల బంగారాన్ని రికవరీ చేసి సొంతానికి వాడుకున్నట్లు నిర్ధారించారు. సీసీటీవీలోనూ బంగారం తీసుకువెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. అతడి సర్వీస్ పిస్టల్ మిస్ అయిన పైన దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ టేబుల్ డ్రాలో బుల్లెట్లు మాత్రం దొరికాయి. బెట్టింగ్లకు అలవాటు పడ్డ ఎస్ఐ భాను ప్రకాష్ 70-80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఆ అప్పుల నుంచి బయటపడేందుకు అడ్డదారి తొక్కినట్లు అనుమానిస్తున్నారు. ఏపీలో గ్రూప్ 2 వచ్చినట్లు స్టేషన్లో హంగామా చేశాడని చెప్తున్నారు పోలీసులు. హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ. స్వాతి, ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి చాలామంది ప్రాణాలు తీసుకుంటున్న వారిని, అలాగే ఈ బెట్టింగ్ బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన వారికి ధైర్యం చెప్తూ ఇలాంటి వాటి బారిన పడకూడదు అంటూ అవేర్నెస్ తీసుకొని రావాల్సిన ఎస్ఐఏ బెట్టింగ్ యాప్ల బారిన పడిన ఘటన ఇప్పుడు చోటు తీసుకోవడం జరిగింది. ఏకంగా దాదాపు 60 లక్షల రూపాయలకు పైగా కూడా అతను బెట్టింగ్ యాప్లలో అప్పుల పాలయ్యాడు. ఈ అప్పుల బాధ నుంచి బయటకు పడేందుకు ఒక పక్కా స్కెచ్ వేసుకున్నాడు. ముందుగా తన సర్వీస్ రివాల్వర్ని తాకట్టు పెట్టాడు, 9mm పిస్టల్ని. ఆ తర్వాత ఒక కేసులో రికవరీ చేసిన బంగారంలో దాదాపు 5 తులాల బంగారాన్ని నొక్కేశాడు, అంటే తీసుకున్నాడు. తర్వాత లోక్ అదాలత్లో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ బంగారాన్ని తాకట్టు పెట్టాడు. అలాగే తనకు ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం వచ్చిందని ఒక ప్లాన్ వేసి అధికారులను, ఇక్కడ ఉన్న సిబ్బందిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దాదాపు జూన్లో పిస్టల్ కనిపించకుండా పోయింది. అప్పటి నుండి కూడా అధికారులను మభ్య పెడుతూ వస్తున్నాడు. తన పిస్టల్ కనిపించకుండా పోయింది అంటూ రకరకాలుగా అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ చివరకు ఎస్హెచ్ఓకి అనుమానం రావడం, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారం రోజుల క్రితం నుండి కూడా ఈ వ్యవహారం మొత్తం నడుస్తూ ఉంది. అతను ఒక పక్కా ప్లాన్ ప్రకారం తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇక్కడ అధికారులను నమ్మించి ఇక్కడ నుండి మొత్తం కూడా వెకేట్ చేసి పారిపోవాలనుకున్నాడు. కానీ దాన్ని వెంటనే గ్రహించిన అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు, అంటే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వెంటనే ఉన్నతాధికారులకు చెప్పడం, టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం అనేది మొదలుపెట్టారు. నిన్నటి నుండి అతన్ని విచారిస్తున్నారు. నిన్న ఎస్ఐకి సంబంధించిన టేబుల్ డ్రాలో ఆ 9mm పిస్టల్కి సంబంధించిన బుల్లెట్స్ మాత్రమే లభించాయి తప్ప అతని సర్వీస్ రివాల్వర్ మాత్రం లభించలేదు. దీంతో అతని సర్వీస్ రివాల్వర్ని తాకట్టు పెట్టినట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే 5 తులాల బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాడనేది గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతన్ని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. కేవలం బెట్టింగ్ యాప్లో దాదాపు 60 లక్షల రూపాయలకు పైగా కూడా నష్టపోవడం, అంటే అప్పుల పాలు కావడం, ఈ అప్పులను తీర్చుకోవడానికి ఇలా అడ్డదారులు తొక్కినట్లుగా అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒకవైపు అతన్ని విచారిస్తుండగా అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్ఐ భాను ప్రకాష్ ని సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఉన్నతాధికారులు ప్రకటించారు. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.